ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం అందరం కూడా. మూడో మాట కోసం. స్తోత్రం దేవా, స్తోత్రం పరిశుద్ధ మహోన్నత సర్వోన్నత తండ్రి, నీ సిలువ ధ్యానములు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ముఖ్యంగా 2 మాటలు మాట్లాడే ప్రభు. మూడో మాట మాట్లాడుచుండగా ప్రభు, ఆ జ్ఞానం లేనిదని, అర్హత యోగ్యత లేనిదని ప్రభు, నీ అర్హతనిచ్చినందుకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రం. ఎట్టి విధంగా చెప్పాలి నాకు తెలియదు. నేను మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రభు ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపముల కొరకు శిలువలో మరణిస్తూ చివరిగా 7 మాటలను పలికారు. ఆ మాటలలో ఈరోజు 3వ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలటుంచుచు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంటిని చేర్చుకునేను. దేవుడు శిలువ యాగం మీద మరణిస్తూ కూడా తన తల్లి శిలువలో మరణిస్తూ కూడా కింద శిష్యులు తన తల్లియు కింద ఉన్న యోహానును చూసి తన 3వ మాటను, తన తల్లి ఈ విధంగా ఒంటరిగా ఉందని తన బాధ్యతను యేసే నిర్వర్తించుకున్నారు. తన తల్లిని చూడగానే ఆ సమయంలో తన బాధ్యతను నిర్వర్తించుకున్నారు. యోహానుని పిలిచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ కుమారుని పిలిచి, ఇదిగో నీ కొడుకు అని చెప్పెను. ఎందుకంటే యేసయ్య 3వ మాట ప్రాముఖ్యంగా మాట్లాడారంటే, ఎందుకంటే ఈ రోజుల్లో లోకంలో ఎంతమంది తన తల్లిదండ్రులను చూడట్లేదు. ఇటువారి కోసమే దేవుడు ముందుగానే ఆ ప్రవచనం పలికాడు. ఎందుకంటే నీ తల్లిదండ్రులను సన్మానించండి, నీ తల్లిని చూడండి, నీ తండ్రిని చూడండి అని చెప్పి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేకులు కొడుకులు అనగా కూతుర్లు అనగా అందరూ ఉన్నారు, కానీ వాళ్ళ జాబులలో వాళ్ళ పర్సనల్ పనులు అందరూ మర్చిపోయారు. కానీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారు. ఇటువంటి వారి కోసమే మారాలని దేవుడు 3వ మాటగా తన తల్లి కోసం మాట్లాడాడు. ఎందుకంటే అమ్మ తన తల్లి కూడా ఏ తల్లి ముందు కూడా తన పిల్లలు కొడితే తట్టుకోలేదు, తిట్టినా తట్టుకోలేదు. కానీ తండ్రికి సిలువ వేసిన, కొట్టిన, ముఖం మీద ఉమ్ము వేసిన తను మౌనంగా భరించింది. ఎందుకంటే తను మరణించకపోతే మనకు రక్షణ లేదు, తను చనిపోకపోతే మనం పరలోక రాజ్యాలు ప్రవేశించలేము. మన కోసము తండ్రి ఎన్ని నానా హింసలు పడినా, తన కొడుకును కొట్టినా కూడా తన మౌనంగా అలా సహించింది, భరించింది. సిలువలో కూడా తనతో ఉన్న శిష్యులు అందరూ కూడా కొంతమందే ఉన్నారు, తన తల్లి, తన కుమార్తెలు, తన శిష్యులు, యోహానే. అందుకనేమో యోహాను తన కష్టకాలంలో కూడా యేసయ్యను వదలలేదు. అందుకనే శారీరక మరణాన్ని పొందలేదు. 100 సంవత్సరాలు బతికాడు యోహాను. ఎందుకంటే తన తల్లిని తనకు అప్పగించాడు యోహాను అనేసని. తన తల్లి ఏడుస్తుంటే యేసయ్య కూడా అన్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేసని. ఎందుకంటే యేసయ్య తన తల్లి పట్ల ఎంత మర్యాద నిర్వర్తించుకున్నారు, ఎంత గౌరవాన్ని ఇచ్చారు, ఎంత ప్రాధాన్యత ఇచ్చారు తన తండ్రికి. ఇటువంటి వారి కోసమే సమస్తం ఎరిగిన దేవుడు ముందుగానే మాట్లాడారు. ఎందుకంటే నీ తల్లిదండ్రులను సన్మానించండి, నీ ఇరుగు పొరుగు వారిని గౌరవించండి అని ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం ప్రాముఖ్యంగా చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు విలువ సమయం కూడా ఎవరు తల్లిదండ్రులు తిన్నారా ఉన్నారా లేదా కానీ ఏ బాధలు ఉన్నారో అడిగే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళ జాబులు, వారి పర్సనల్ పనిలో ఉండి వృద్ధాశ్రమంలో వేసేస్తారు. ఆ తల్లిదండ్రులు ఒక్కొక్కసారి టీవీలో చూస్తే ఎంతో ఏడుస్తారు. అంత కల్లారు ముద్దుగా కని పెంచి 9 నెలలు పెంచి వాళ్ళు అంత ప్రయోజకులు చేస్తే తీరా చూసి వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారు తల్లిదండ్రులు తీసుకెళ్ళి. ఆ తల్లిదండ్రులు రోధిస్తుంటే ఎంతో గుండె గాయం అయిపోద్ది. ఇలాంటి వారి కోసమే దేవుడు అన్నాడు, మన తల్లిదండ్రులే చూడలేనప్పుడు మన దేవుడిని ఎట్టి విధంగా ప్రేమించగలం? మన దేవుడిని ఎప్పుడు కూడా ప్రేమించలేం. మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తూ, మన తల్లిదండ్రులను సన్మానిస్తూ, మన తల్లిదండ్రుల పట్ల మన విధేయత కలిగి, తగ్గింపు తత్వం కలిగి ఉంటేనే మన దేవుడి పట్ల విధేయత కలిగి జీవించగలం. మన తల్లిదండ్రులే విలువ ఇవ్వలేంది, మన తల్లిదండ్రులే మర్యాద ఇవ్వాలి, దేవుడి పట్ల ఎట్టి విధంగా మనం ఉంటాం? దేవుడి పట్ల కూడా మనం జీవించలేం. భక్తి పై మాత్రమే ఉంటుంది. మన భక్తి మన అంతరంగం ఎట్టి విధంగా జీవిస్తున్నాం, ఎట్టి విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది నా యేసయ్యకి మనకే తెలుస్తుంది. లోకంలో మన భక్తిగానే కనిపిస్తున్నా, నేను భక్తిగా ఉన్నాను అనేసి అని. కానీ లోకంలో భక్తి కన్నా మన హృదయాలు మనం ఎట్టి విధంగానో మన మనసుకు తెలుసు మనం ఎలా జీవిస్తున్నాం, తల్లిదండ్రుల పట్ల ఎలాగుంటున్నాం, లోకంలో ఎలాగుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం మన హృదయానికి బాగా తెలుసు. అందరూ కూడా దేవుడు సిలువేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయనకి ఎవరు వ్యతిరేకమైపోయారు, ఎవరు కూడా లేరు. అప్పటికి పరబ్బను కూడా అప్పటికి అడుగుతారు ఒక శిష్యులు, ప్రభు యేసుక్రీస్తు అని సిలువ వేశారు, ఒక పండు
పండుగకి దేవుని ఒకళ్ళు విడిచిపెట్ట ధన్యత మా యేసయ్యని మాకు వదిలేయండి అంటే, లేదు మాకు పరబ్బే కావాలని ప్రధాన యాజకులు, సైనికులు ప్రతి ఒక్కరు ఒకటైపోయారు. ప్రభుత్వంలో, రోమ ప్రభుత్వంలో వీళ్ళందరూ ఒకటైపోయారంటే అది ఎంతో సిలువ అంటది, ఎంతో అవమానకరమైన బాధ. అది వాళ్ళు ఎంతో పాపం చేసి వాళ్ళు ఎంతో బాధ భరిస్తేనే ఆ సిలువ అనేది వాళ్ళకి వేస్తారు. కానీ యేసయ్య ఏ పాపం చేయలేదు, ఏది చేయలేదు. కానీ మన కోసం మరణించి ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన చనిపోకపోతే మా పరలోక రాజుల ప్రవేశం అన్నదే లేదు. కానీ ఆ పరబ్బనే మాకు వదిలేయండి, కానీ మాకు యేసుక్రీస్తుని సిలువేయండి, సిలువేయండి అని అనేక జనాలు అన్నప్పుడు కూడా ఆయన తలంచి సహించారు తప్ప వ్యతిరేకంగా ఒక మాట కూడా మనం ఆడలేదు. మన తల్లిదండ్రులు ఒక మాట అంటే తిరగబడతాం, చేసుకుంటాం. కానీ దేవుడు మౌనంగా సహించాడు. ఇటువారి కోసమేమో, నా కోసమేమో, మీకోసమేమో దేవుడు మూడో మాట పలుకుచున్నాడు. మన తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి, మన తల్లిదండ్రుల పట్ల తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేకులు కొడుకులు అనగా కూతుళ్ళు అనగా, ముఖ్యంగా చెప్పాలంటే మొదటి మాటకి చివరి మాటకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక బాబు పుట్టాడు, ఆ బాబు పుట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళు మాట్లాడి మన మైండ్లో ఉండిపోతాయి. అలాగే చివరిగా చనిపోయే ముందు కూడా వాళ్ళ కుటుంబాన్ని అంతా పిలిచి ఇలా చెప్తారమ్మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అకౌంట్లో ఎంత ఉంది అని చివరిగా పెట్టిన మాటలు కూడా మన మైండ్లో ఉంటాయి. మా అమ్మగారు ఇలా చెప్పారు, మా నాన్నగారు ఇలా చెప్పారు. అలాగే యేసయ్య కూడా సిలువలో మూడో మాట సిలువ ఎక్కుతున్నప్పుడు కూడా ఇదే చెప్పారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని యోహానికి తన తల్లిని అప్పచెప్పారు. తన బాధ్యత ఎప్పుడు కూడా నిర్వర్తించారు. ఎందుకు చెప్పారంటే సమస్త ఎరిగిన దేవుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. తిన్నావా, ఉన్నావా కనీసం లేదు. మొన్న చూస్తే అబ్బాయి లండన్లో 3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తాడు, చాలా పెద్ద ఇల్లు. తన తండ్రి చనిపోయాడు, కనీసం నెల అయ్యింది, తల్లి తండ్రి ఉన్నారో లేదో కూడా కనీసం ఫోన్ చేయలేని దౌర్భాగ్యస్థితి. వాళ్ళ కోట్లు ఎంత సంపాదించినా తల్లిదండ్రులు మళ్ళీ వస్తారా? కరెక్ట్గా నెల అయ్యింది, తండ్రి ఎప్పుడు చనిపోయాడు చేయాలి, మంచానికి అలాగ అంటికిపోయి అట్ట అయిపోయి పురుగు పట్టిస్తాడు తండ్రి. ఆ తల్లి ఎప్పుడు చనిపోయిందో తెలియదు, ఆ తల్లి కూడా కింద పురుగు పట్టేసి అలా చచ్చిపోయి ఉంది. ఆ ఇరుగు పొరుగు వారు ఏడ్ స్మెల్ వస్తుందని అక్కడ నెల తర్వాత వాళ్ళు కూడా చూసారు. అఫేసియల్ ఏరియా అంటే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, ఎవరి లైఫ్ వాళ్ళది ఉంటుంది. ఏటి స్మెల్ వస్తుందని పోలీసులకు చెప్తే ఆ పోలీసులు ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే అంతవరకు తల్లిదండ్రులు ఉన్నాడా, చనిపోయారా, బతికారా, తిన్నారా లేదా, కనీసం ఏది కూడా లేదు. ఆ తల్లిదండ్రులు అలా చనిపోయి ఉంటే గుండె విలువెల్లా ఆడిపోయింది. మన కళ్ళ ముందు ఉన్న మన తల్లిదండ్రులు మనం పట్టించుకోవట్లేదు. తిన్నారు, మన కోసం శ్రమపడి ఇన్ని బాధలు పడి యేసయ్య చూపించిన ప్రేమ, ఆయన ప్రేమ చూపించకపోతే మన తల్లిదండ్రులు మనకు ప్రేమ కలదు. ఆయనే ఎన్ని శ్రమలు పొంది తన తల్లిని మర్చిపోలేదు, తన బాధ్యతను మర్చిపోలేదు. ముఖ్యంగా తన బాధ్యతను గుర్తుపెట్టి ఒక తండ్రి ఒక కొడుకుని తల్లి ముందు ఎంత కొట్టినా తను సహిస్తూ ఓర్చుకుంది. ఆవిడ ఎంత విలువ, తను చనిపోతే